హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన వాలంటీర్లందరికీ ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేశానండి. అది ఏంటంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విషయాన్ని అయితే తెలియజేశారండి. వాలంటీర్లకు సంబంధించి మరో అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో జూలై నెలలో వాలంటీర్లందరికీ గౌరవ వేతనంగా డబ్బులు అందజేస్తారని చెప్పడం అయితే జరిగిందండి. అయితే దీనికన్నా ముందు మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో వాలంటీర్లకు సంబంధించి నేనైతే ఒక వీడియోని అయితే చేశానండి. అందులో వాలంటీర్ని తీసేస్తారా లేదా అనేది ఆ వీడియోలో అయితే చెప్పాను కదండి. ఆ వాలంటీర్ని అయితే తీసేయరండి, వాళ్ళనైతే పెట్టుకుంటారు. ఓకేనా అండి? సో ఖచ్చితంగా వాలంటీర్ని అయితే తీసేయరు. ఓకేనా? అయితే పక్కా అండి, నిజము. వాలంటీర్ని అయితే ఖచ్చితంగా తీరండి. అయితే ఈ విషయం ఏంటంటే వాలంటీర్, సో మీరు కనుక నమ్మకపోతే మీరు సెర్చ్ చేయండి. మంగళగిరిలో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ప్రెస్ మీటింగ్లో అయితే చెప్పారండి, వాలంటీర్లను అయితే తీసేయరు అని చెప్పి. ఓకేనా అండి? మీరైతే పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే సెర్చ్ చేసి అయితే కొట్టండి. మంగళగిరిలో జరిగిన మీటింగ్ అయితే నమ్మకపోతే సెర్చ్ చేసి అయినా చూడండి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేస్తారు. ఓకేనా అండి? మీకు నమ్మకం కలిగేలాగా పవన్ కళ్యాణ్ గారే ఆ మీటింగ్లో తెలియజేశారు. సో వాలంటీర్లను అయితే తీసేయరండి, ఇదైతే పక్కాగా చెప్పవచ్చు. ఒక అప్డేట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదైతే మీకు తెలియాలని ఈ వీడియోలో అయితే మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. వాలంటీర్లకు శాలరీ అయితే వేస్తారని చెప్పడం అయితే జరిగింది. సో నిన్న వాలంటీర్లను తీయడం అయితే జరగదు. ఓకేనా? ఇది అయితే పక్కా గ్యారంటీ అండి. సో వాలంటీర్లని తీసేయాలా లేదా అనేది కొన్ని చర్చలు అయితే జరిగాయండి. కూటమి ప్రభుత్వంలో కొంతమంది ముఖ్యమంత్రులు కూడుకొని వాలంటీర్లను తీసేయాలా లేదా ఉంచాలా అనేది చర్చ అయితే జరిగింది. సో ఎందుకంటే వైఎస్ఆర్సిపి ద్వారా ఉన్న వాలంటీర్లు అయితే వాళ్ళకి అన్ని విధాలుగా, సో వైఎస్ఆర్సిపి వాళ్ళైతే మనకు సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పేస్తారేమో అని చెప్పి వాళ్ళని ఉంచుకోవద్దని చెప్పుకుంటున్నారు కదా. అందుకని తీసేద్దాము అని అనుకుంటున్నారు. కానీ తీయరండి. ఎందుకంటే ఎలక్షన్ ముందు చెప్పారు కదండి, మాట ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారమే వాలంటీర్లు అయితే తీసేయరండి. వాళ్ళు రాజీనామా చేసుకొని వెళ్ళిపోయారు కదండి, వాళ్ళనైతే పక్కాగా అయితే తీసుకోరు. ఇప్పుడున్న వాలంటీర్లను అయితే వాళ్ళని కంటిన్యూ అయితే చేయమంటున్నారు. ఓకేనా? సో వాలంటీర్లని పెట్టుకోవడం కంటే టీడీపీ వాలంటీర్లు కనుక ఉంటే బాగుంటుంది అని సో వాలంటీర్లను కనుక పెట్టుకోవాలి అని అనుకుంటే టీడీపీ సంబంధించిన వాలంటీర్లను కనుక పెట్టుకుంటే మనకు బాగుంటుంది అని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, నేను గనక గెలిస్తే వాలంటీర్లని కంటిన్యూ చేస్తాను. సో నేను గనక గెలిస్తే వాలంటీర్లని కంటిన్యూ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి. ఇదైతే పక్కా, వాలంటీర్లు అయితే పక్కాగా ఉంటారు, వాళ్ళని అయితే ఎవరు తీసేయరు. అయితే వాలంటీర్లో పనిచేస్తున్నారు కదండి, వాళ్ళైతే రాజీనామా చేశారు కదండి. వాళ్ళైతే చెప్పలేదు మీరు రాజీనామా చేసేయండి అని అయితే చెప్పలేదు. కానీ వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళనైతే వాలంటీర్లుగా అయితే తీసుకోవడం అయితే జరగదు. ఇదైతే పక్కాగా. ఇప్పుడున్న వాలంటీర్లుగా ఉన్న వాళ్ళైతే కంటిన్యూ అయితే చేయొచ్చు. కానీ వాలంటరీ అనే పేరు అనేది ఎక్కడ అయితే వినిపించదండి. ఎందుకంటే వైఎస్ఆర్ వాళ్ళైతే ఆ వాలంటరీ అనే పథకం వాలంటరీ అనే పేరు అనేది పెట్టారు కదండి. ఆ పేరు అనేది లేకుండా, మనకి వాలంటరీ అనే పేరు అనేది లేకుండా ప్రభుత్వ ఉద్యోగి అని 10,000 రూపాయలు చొప్పున వాలంటరీ అని పేరు లేకుండా అయితే వాళ్ళకైతే ఉంటారండి. కానీ వాళ్ళకి ఏం జాబ్ ఇవ్వాలి, దానికి ఏం పేరు పెట్టాలి అనేది చర్చలు అయితే జరుగుతున్నాయి. సో వాలంటీర్లకి ప్రభుత్వ ఉద్యోగి కింద 10,000 రూపాయల చొప్పున జీతం ఇచ్చి అయితే పెట్టుకుంటున్నారండి. సో ఆగస్టు నెలలో అయితే మీకు అనేది డబ్బులు అనేది ఇచ్చి
ప్రభుత్వ ఉద్యోగం కింద అయితే మీకు అనేది జాబ్ అనేది ఇస్తారు. సో మీకు ప్రభుత్వ వేతనం కింద 5,000 రూపాయలు మాత్రమే ఇస్తారండి. సో మీకు ప్రభుత్వ వేతనం కింద 5,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే మీకు జాబ్ అనేది లేదు కదండి, వాలంటరీ అనే జాబ్ అనేది లేదు కదా, అందుకని చెప్పి ప్రభుత్వ వేతనం కింద 5,000 రూపాయలు మీకు ఇస్తారు. సో మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ వాలంటరీ అనే వాళ్ళు ఉన్నారు కదండి, అంటే రాజీనామా చేయకుండా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కంటిన్యూ అయితే చేయమని చెప్పారు కదండి. అయితే వాళ్ళకి ఏమేమి జాబ్స్ ఇవ్వాలి, ఎటువంటి జాబ్స్ ఇవ్వాలి అనేది చర్చలు అయితే జరుగుతున్నాయండి. ఓకేనా. సో వాలంటీర్లని ఎప్పుడెప్పుడు తీసేస్తారా అని చెప్పి భయంతో అయితే ఉన్నారు కదండి. ఇదైతే పక్కా అండి, పక్కా చెప్తున్నాను. వాలంటీర్లను అయితే వాలంటీర్లను అయితే కంటిన్యూ అయితే చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కింద 10,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళకి ఉద్యోగంలో అయితే పెట్టుకుంటారు. అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్లో అయితే చెప్పారండి, వాలంటీర్లను అయితే ఖచ్చితంగా తీయము, వాళ్ళకి అన్యాయం అనేది చెయ్యము అని చెప్పి మనకైతే చెప్పారు. అంటే మాట మీద నిలబడుతున్నారు కాబట్టి వాలంటీర్లను అయితే తీయరు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కింద వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం కింద అయితే పెట్టుకుంటారు. సో వాలంటీర్లకి 5,000 నుండి 10,000 రూపాయలు జీతం అయితే పెంచారు కదండి. వాటికి తగ్గట్టుగానే మనకి ఏం జాబ్ ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసి అయితే వాళ్ళకి అయితే చెప్తారు. సో పోయినసారి పెన్షన్ డబ్బులు ఇచ్చేటప్పుడు లంచంగా 100 రూపాయల నుండి 300 వరకు లంచం అయితే తీసుకున్నారు కదండి. అలా గనక ఇంకోసారి కనుక ఎక్కడైనా జరిగితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అయితే ఆ జాబ్లో నుంచి తీసేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. సరేనా. దీనికి మనకు అనుగుణంగా మనం తీసుకున్న జాబ్కి సరిపడ్డ మనము న్యాయం అనేది చెయ్యాలి. ఓకేనా. ఆ న్యాయం అనేది చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనకి ఈ జాబ్లో అనేది పెట్టుకుంటారు. సరేనా. సో ఒకరు చేసిన తప్పు వల్ల ప్రతి ఒక్కరూ వాలంటీర్లు అయితే ఇబ్బంది పడ్డారు కదండి. సో ఆ తప్పు మరొకసారి జరగకూడదని మీరు ఒక నిర్ణయం తీసుకొని ఎవరి వల్ల ఏం జరుగుతున్నది మీరే ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకోసారి ఈ తప్పు జరగకుండా మనం చేస్తే ఒక ఉద్యోగానికి న్యాయం జరగాలని మనం కోరుకోవాలి. సో ఒకరు చేసిన తప్పు వల్ల ప్రతి ఒక్కరికి బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది కదండి. సో నేను ఇవన్నీ చెప్తున్నానంటే నేను సొంతంగా అయితే ఇదేం చెప్పడం లేదండి. మీరే ఒకసారి టైప్ చేసి ఇంటర్నెట్లో టైప్ చేసి లేదంటే యూట్యూబ్లో అయినా టైప్ చేసి పోయినసారి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో మాట్లాడిన మాటలు మీరే అయితే స్వయంగా అయితే వినొచ్చు. ఓకేనా. నేనైతే స్వయంగా మాట్లాడే మాటలు అయితే కావు. ఓకేనా అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే నేను మీకు అయితే తెలియజేస్తున్నాను. ఇదైతే నా సొంత వాక్యాలు అయితే కావు. వాలంటీర్లను అయితే తీసేయరు. ఇదైతే మీకు సంతోషకరమైన వార్తేనండి. సరేనా. ఎవరైతే పెన్షన్ ఇచ్చేటప్పుడు 100 నుండి 300 రూపాయలు లంచం తీసుకున్న వాళ్ళని కరుగ్గా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళనైతే పక్కాగా ఉద్యోగంలో నుంచి తొలగించేస్తారని చెప్పి. ఓకేనా. ఇంక నుంచి మనం తీసుకున్న జాబ్కి మనం తీసుకున్న శాలరీకి అయితే మనమైతే న్యాయం చేయాలి. ఇదైతే నా మాటలు అయితే కావండి. మంగళగిరిలో మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. ఓకేనా అండి. దీనికి సంబంధించిన వీడియోలు అయితే మీకు ఇంటర్నెట్లో అయినా కూడా యూట్యూబ్లో అయినా కూడా సెర్చ్ చేసి అయితే చూడండి. ఓకేనా అండి. మీకు ఈ వీడియోలో కనుక ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి పక్కాగా అయితే మీకు వివరంగా అయితే కామెంట్ అయితే పెడతాను. ఓకేనా అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా వస్తే మీకు ముందుగా తెలియజేస్తాను. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.